హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ చేసినటువంటి బిగ్ మిస్టేక్ వల్ల పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావడము లేదా 91,000 పెన్షన్ అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, లేదా అసలు అప్లై చేసేదానికి కూడా ఆప్షన్ అనేది రాదు. ఎందుకు ఏమిటి అనేది పూర్తి స్టోరీ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే క్వారీస్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ ఏం చేశారు చూడండి. ప్రస్తుతం నేను పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ ఈపీఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. 61,854 రూపీస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. ఫస్ట్ కంపెనీ నుండి సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో మీకు ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ కూడా ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు 91,000 రూపాయలు తీసుకోవడం కష్టము లేదా అసలే సాధ్యం కాకపోవచ్చు, అది ఎందుకు అంటున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ నేను ఓపెన్ చేస్తాను. వీరు 2 కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ముందు నేను ఓల్డ్ కంపెనీకి సంబంధించి ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది 57(1) లేదా 57(2) అని కనిపిస్తే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఫామ్ 13 ద్వారా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది అనేది పక్కనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంప్లాయీ షేర్లో ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఎంప్లాయర్ షేర్లో ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 55,000 ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేర్లో 62,000 మనకు ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. పెన్షన్లో మాత్రం 0 అని కనిపిస్తుంది, కానీ పెన్షన్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చేసిన పొరపాటు ఏమిటి అంటే ఇక్కడ ఈ అమౌంట్లో అంటే ఈ అకౌంట్లో వీరికి 91,000 పిఎఫ్ అమౌంట్ అనేది ఉండింది. ఈ అమౌంట్ అనేది రాకపోవచ్చు, లేదా కష్టపడితే 5 ఏళ్లకో 10 ఏళ్లకో పిఎఫ్ ఆఫీస్ చుట్టూ మన ఇంటికి తిరుగుతూ ఉంటే రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు 91,000 ఎందుకు వీరికి రాదు అని క్వశ్చన్ మనకు వస్తుంది కదా. ఇప్పుడు వీరి యొక్క ప్రజెంట్ కంపెనీ యొక్క మెంబర్ ఐడి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడే పొరపాటు అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ మెంబర్ ఐడిని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈపీఎఫ్ వేజెస్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఈపీఎస్ వేజెస్ 0, ఈపీఎస్ వేజెస్ 0 అంటే పెన్షన్ అనేది ఇక్కడ 0గా కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలి? పెన్షన్ షేర్లో మీరు చూసారంటే ఇక్కడ మీకు 0, 0, 0 అని కనిపిస్తాయి. అన్ని జీరోలే ఉన్నాయి. అదేంటి, అక్కడనేమో వేరే కంపెనీలో మనకు 91,000 పెన్షన్ కనిపిస్తున్నాయి, కానీ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కంపెనీలో 0, 0 ఉంది ఏంటి అని మనకు సందేహం వస్తుంది. అంటే ఫస్ట్ కంపెనీలో వీరు పెన్షన్ మెంబరు, కానీ ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో వీరు నాన్ పెన్షన్ మెంబర్. అంటే వీరికి ఈ కంపెనీలో పెన్షన్ అమౌంట్ లేదు. ఇలా ఉన్నప్పుడు ఈ కంపెనీలోకి ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ అమౌంట్ అనేది మీకు ఒక రకంగా లాక్ అయిపోతుంది. ఓకేనా? ఆ అమౌంట్ మీకు ఏమంటారు, ఆప్షన్ రాదు. మీరు పిఎఫ్ అప్లై చేసేటప్పుడు సాధారణంగా మనకు ఫామ్ 19, ఫామ్ 10C, ఫామ్ 31 లేదంటే ఫామ్ 10D ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కదా. వీరికి ఏంటంటే ఫామ్ 10C అనే ఆప్షన్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదు? ఇక్కడ మనకు సింపుల్ 10C కాలమే ఇక్కడ 0 అని కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక ఏదో వీడియో చూస్తారు, అది నా వీడియో కావచ్చు, వేరే ఎవరి వీడియో అనే కావచ్చు, ఇంతేనేమో అనుకుంటారు. ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ కొంచెమే ఉంటుంది, ఇంకా చాలా పిఎఫ్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సో అందుకోసం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ పిఎఫ్కి ఎగ్జిట్ డేట్ చేసే ముందు కానీ 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. లేదా మీకు ఏదైనా సందేహం ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అయినా ఇంకా ఫ్రీగా అడ్వైస్ అక్కడ లభిస్తుంది. కాబట్టి తెలిసి తెలియక పొరపాటు చేయకండి. పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేయడం కష్టం. ఇప్పుడు వీరు ఉండేది హైదరాబాదు, పిఎఫ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. 91,000 కోసం ఎన్నిసార్లు వెళ్ళాలో చెప్పలేను. ఎందుకంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ హెడ్ పైన టైప్ చేసుకొని దానిపైన స్టాంపు సైన్ తీసుకొని సంబంధిత పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా పిఎఫ్ ఆఫీసు ఆ ఫామ్ తీసుకుంటుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఈ అకౌంటు పెన్షన్ అకౌంట్ కాదు కాబట్టి.
సో ఇవి కూడా అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయని కావు, కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు అనేసి. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.